లంచం 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 ఈ లంచం పాడుగాను ఏందోలా ఇది. అసలు సర్కారు కొలువు చేసేది ఎందుకోసం? చాలా మంది లంచాలు బాగా తినచ్చని చేస్తాను కావచ్చు. గట్లనే ఉన్నది కథ. అరే ఏదైనా పని చేయమని చెప్పు పాపం, నాకేంది గింత ఖర్చు అవుతుంది. ఇగో గిట్లనే అడుగుతుందట చాలా జాగలలా. గిసంటోళ్ళు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరే రాబట్టే అన్నట్టు. ఇంకో లంచగొండ ఆఫీసరు ఎట్లా దొరికిండో చూడురి మీరే. ఆహా, గిన చూడు తలకాయ దించుకొని ఎట్లా కూర్చున్నాడో పెళ్లి సూపులలో కూర్చున్నట్టు. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఈ పాట వేసేది ఉండే వెనకకెళ్ళి. అన్నట్టు ఈ సాంప్రదాయని పేరు చిన్నారెడ్డి సారు. కూకట్పల్లి జోనల్ ఆఫీసులో సూపరింటెండెంట్ ఇంజనీర్ అట. సారు చేసిన ఘనకార్యం ఏంటంటే 1.5 కోటి కాంట్రాక్ట్ పనులకు బిల్లులు పాస్ చేయాలి. మరి లెక్కాపత్రం అన్ని బరాబర్ చూసి బిల్లు పాస్ చేస్తే ఒక సిద్ధం అవుతుంది కదా. కానీ సార్ గట్ల చేయలే. నాకేంటి నాకేంది అంట. అయ్యో గిట్ల డిమాండ్ అని గిట్ల బల్ల కింద చేతులు పెట్టిండట. బిల్లులు వాసి చేసేందుకు 40 లక్షలు అడిగిండట నొల్ల. 40 లక్షలు. ఇక చెప్పు కథ. ఒక్క బిల్లు పాస్ చేసేందుకు 40 లక్షలు డిమాండ్ చేసిందంటే ఈయన కొలువెక్కిన కాంచెల్లి ఎన్ని బిల్లులు పాస్ చేసిండు, ఒక్కొక్క బిల్లుకు ఎన్ని లక్షలు డిమాండ్ చేసిండు, ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడు. వామ్మో కథకు నా వాడెత్తు. ఇక సారు వారి పర్ఫార్మెన్స్ ఏసీబీ ఆఫీసర్లకు ఎరికైంది. ఇక ఈ మహానుభావుడు పైసలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. ఇట్లా దొరుకుడుతోనే సార్కు కరెంట్ షాట్ కొట్టినట్టయింది కావచ్చు. ముఖం కూడా చూస్తలేడు. మరి లంచాలు అడిగినప్పుడు ఉండద్దా ఈ సిగ్గు? కాదోళ్ళ ఈ లంచాలు ఏంది అసలు? పనులు చేసి పెట్టుడు సర్కారు కొలువు చేసేటోళ్ళ జిమ్మెదారి. అట్లా పనులు చేసినందుకు నెల నెల వేలకు వేలు జీతాలు కూడా తీసుకోబట్టే. అయినా కానీ మంది దగ్గర ఈ పైసలు తీసుకునేదేంది, లంచాలు గుంజుడేంది? అయినా లంచాలు తీసుకునేటోళ్ళు చాలా మంది దొరికినా కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా మారతలేరు. ఎందుకు కావచ్చు? ఒక్కల కన్నా దొరుకుతామన్న భయం ఎందుకుంటలేదు? అంటే ఇట్లా లంచాలు తీసుకున్న వాళ్ళకు ఇంకేదైనా పెద్ద శిక్షనే ఇవ్వాలి. అట్లయితేనే గిసంటి పనులు మాంతరు కావచ్చు కదా.